నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను క్యార్మెల్ బై ద సీ అనే ఒక బ్యూటిఫుల్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఈ టౌన్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అవుతున్నాం అన్నంగానే మనకి చూడండి లొకేషన్ అంతా ఒక కంట్రీ సైడ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంది ఏరియా అయితే. ఈ నార్థన్ కాలిఫోర్నియాలో ఈ క్యార్మెల్ లొకేషన్ బాగా పాపులర్ అవడానికి కారణం ఈ ప్లేస్కి ఉన్న న్యాచురల్ సీనరీ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ టౌన్కి రిచ్ ఆర్ట్ హిస్టరీ కూడా ఉంది. ఈ టౌన్లోకి రాగానే ఫస్ట్ మనం నోటీస్ చేసే వాటిలో ఈ చార్మింగ్ కాటేజెస్ అనమాట. వీటికి కూడా ఒక హిస్టరీ ఉంది. మీరు అవి చూసుకుంటే మనకి ఊర్లలో పెంకుటిల్లులాగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలాంటివి ఇక్కడ 41 కాటేజెస్. వాటిలో వీళ్ళు రెస్టారెంట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఇలాంటివన్నీ సెటప్ చేసి చేశారనమాట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ డిస్టిక్కి 8 మిలియన్ల టూరిస్టులు వేరే వేరే దేశాల నుంచి వస్తూ ఉంటారంట. జస్ట్ ఈ ప్లేస్కి ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ కౌంటీలో ఉన్న అన్ని ప్లేసులు చూడడానికి. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ క్యార్మెల్ డౌన్ టౌన్ ఏరియాకి షాపింగ్ సెటప్ ఎలా ఉందో చూద్దాం. ఇవాళ సాటర్డే, నేను పొద్దున్నే వచ్చినా కూడా పార్కింగ్ అంత ఈజీ అవ్వలేదు నాకు. అంతమంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఈ ప్లేస్కి. చిన్న చిన్న బ్యూటిఫుల్ క్యాఫేస్, కాఫీ షాప్లు, మనకి దాని పక్కనే ఆర్ట్ గ్యాలరీస్. ప్లేస్ అంతా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఒక కాఫీ కొనుక్కుందామన్నా కూడా ఈ క్యాఫేస్, బేకరీస్ అన్నీ చాలా ప్యాక్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఈ ప్లేస్కి ఆర్ట్ అనేది ప్రతి చోట ఉంది. ఈ గ్యాలరీస్ కానీ లేకపోతే ఈ ఆర్ట్కి సంబంధించి చిన్న చిన్న మ్యూజియంస్ కానీ మీరు స్ట్రీట్లో వాక్ చేస్తూ ఉంటే చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఆబ్వియస్గా మనం ఎలాంటి ఫేమస్ లొకేషన్స్కి వెళ్ళినా సరే సువీనియర్ షాప్స్ అనేవి కామన్. ఇక్కడ కూడా చాలా సువీనియర్ షాప్స్ ఉన్నాయి. మొత్తం రకరకాల వెరైటీలు, వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న స్టఫ్ అంతా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి మాంటరే బే అనే లొకేషన్లో ఉన్నా. ఇదేంటంటే క్యార్మెల్కి నైబర్ లాగా అనమాట. దాని పక్కనే ఉంటుంది. బట్ కంపేర్ టు క్యార్మెల్ తీసుకుంటే ఈ మాంటరే బేకి పాపులేషన్ కొంచెం ఎక్కువ. ప్లస్ ఈ ప్లేస్ కొంచెం మోడర్న్గా ఉంటుంది అనమాట మనం క్యార్మెల్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మాంటరే బేని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడే బోట్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. మీకు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫిషర్మెన్స్ వార్ఫ్ అనమాట. వెళ్దాం మనం ఇంకొక నిమిషంలో అక్కడికి. బట్
పొద్దున్నైతే ఎంత మిస్టీగా ఉందో ఇప్పుడు మాత్రం సన్ బయటకొచ్చింది. మంచిగా డే అంతా బ్రైట్ ఉంది. ఆ ఫిషర్‌మెన్స్ వార్ఫ్‌కి నడుస్తూ ఉంటే దారిలో ఏదో మార్కెట్ లాగా కనిపించింది. నాకు తెలిసి ఇది సాటర్‌డే మార్కెట్ అనుకుంటా. ఈ మార్కెట్‌లో మొత్తం అదిగోండి పెండెంట్స్ ఇంకా షెల్స్ లేకపోతే క్రిస్టల్స్ ఇవే అమ్ముతున్నారు ఇక్కడ. ఇదిగో ఇప్పుడొచ్చేసి నేను ఫిషర్‌మెన్స్ వార్ఫ్ దగ్గరున్నాను. ఈ ఏరియా ఏంటంటే ఇక్కడ ఎక్కువ షాప్స్ ఉంటాయి. మనకి మోస్ట్‌లీ ఫుడ్ షాప్స్ ఉంటాయి. ఫిష్ అండ్ చిప్స్ షాప్స్ గాని, లేకపోతే ఇక్కడ క్లామ్ చౌడర్ అని చెప్పేసి అదొక టైప్ ఆఫ్ ఫుడ్ అది. అది బాగా ఫేమస్ అది. అది లేకపోతే చాలా రకరకాలుంటాయి. మీకు యాక్టివిటీస్ గూడా చాలా ఉంటాయి. ఫిషింగ్ యాక్టివిటీస్ గాని, సెయిలింగ్ లేదంటే వేల్ వాచింగ్ గూడా. సో, ఇలాంటి యాక్టివిటీస్ ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడైతే నాకు కొంచెం లంచ్ తినే టైం అయింది. సో, నేనైతే ఫిష్ అండ్ చిప్స్ కోసం చూస్తున్నా. చూద్దాం ఏదైనా దొరుకుద్దేమో. నా వెనకాల బోర్డ్ కనిపిస్తుంది చూడండి. అవే అన్నమాట. చిన్న చిన్న టూర్స్ అవి. లేదంటే వేల్ వాచింగ్ ఇందాక చెప్పాను కదా! సో, అలాంటి వాటికి ఆ చిన్న చిన్న బోట్స్‌ని వాడతారు. ఇప్పుడు నాకు ఫిష్ అండ్ చిప్స్ కేఫే అయితే కనిపించింది. సో, ఇక్కడైతే లంచ్ తీసుకుందాం. ఇదిగో నేనైతే కలమారి ఫిష్ అండ్ చిప్స్ అని ఒక మెన్యూలో ఉంది. అది తీసుకున్నా. అండ్ ఒక డ్రింక్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదొచ్చేసి $17 ఎంతో అయింది. ఫుడ్ అయితే సూపర్ టేస్టీ ఉంది. మీరు ఆబ్వియస్‌గా మనం సముద్రం దగ్గర ఉన్నాం కాబట్టి ఆ చైన్ మొత్తం సీ ఫుడ్ రెస్టారెంట్సే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి క్యానరే రో అనే లొకేషన్‌కి వెళ్తున్నాం. అదేంటంటే అదొక స్ట్రీట్ అన్నమాట ఈ మాంట్రియల్‌లోనే. అది కూడా చూసేసొద్దాం. ఇక్కడ ఏంటంటే చాలామంది సైకిల్ రెంటల్స్ తీసుకొని సైకిల్ మీద మొత్తం తిరుగుతున్నారు. ఎందుకంటే ఇది సీ సైడ్ కదా! చాలా బాగుంటుంది. ఈ క్యానరేరో కూడా మంచి సీనిక్‌గా పిక్చర్స్ క్యూ లాగా ఉంటది. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి. అక్కడ మీకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో వాటర్ బే ఉంది. ఇది పక్కనే వచ్చేసి స్ట్రీట్ అన్నమాట. అట్లనే ఈ లొకేషన్ వచ్చేసి మంచి లగ్జరియస్ వాటర్ ఫ్రంట్ హోటల్స్ కానీ, లేకపోతే కొంచెం కాస్ట్లీ ఎక్స్‌పెన్సివ్ రెస్టారెంట్స్, మంచి బుటీక్స్ ఇవన్నీ కూడా ఈ స్ట్రీట్‌లోనే సిచ్యువేట్ అయి ఉన్నాయి. ఓకే. హోప్ మీకు ఈ బ్యూటిఫుల్ టౌన్ నచ్చిందనుకుంటా. ఇఫ్ మీకు నచ్చితే ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ.